శాశ్వతంగా దుర్గా మహాపీఠంలో కుటుంబ ప్రాధాన్యతను ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాను అని చెప్తున్నా. దుర్గా పీఠానికి శాశ్వతమైన హక్కుదారులు పీఠం మీద భక్తి ఉండేటువంటి భక్తులు మాత్రమే అని కూడా చెప్తున్నాను ఈరోజు. ఆఖరికి కుర్చీలో కూర్చొని చిన్నస్వామి తప్పు చేసిన, స్వామి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు కూడా భక్తులకి ఈ రోజు అందరికి అప్పచెప్తున్నాను. ఈరోజు నేను ఆలోచించాను, ఎందుకు కొంతమంది భక్తులు పీఠానికి స్వచ్ఛందంగా స్వతంత్రంగా ముందున్నట్టుగా రావట్లేదు అని ఆలోచించాను. దానికి నాకు అర్థమైంది ఏంటంటే, మరి మన పీఠం అనేటువంటిది ముందు నుంచి కుటుంబ వ్యవస్థతో, పెద్ద స్వామికి 4 పిల్లలు, వారి పిల్లలు ఇదంతా. చిన్నస్వామి మీద అయితే ప్రేమ తప్పలేదు, ఎందుకంటే చిన్నస్వామి కోసం తెలియంది కాదు. చిన్నస్వామి ఓపెన్ బుక్. చిన్నస్వామి ఎంత చనువుగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, అవసరానికి ఎలా స్పందిస్తారో అందరికి తెలిసింది. మరి ఇటువంటి తరుణంలో మరి నేనున్నానన్నా పీఠంలో ఎందుకు కలవట్లేదు, బయటికి వెళ్తే ఎందుకు కలుస్తున్నాను అనేటప్పుడు పెద్దస్వామి గురువం గారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం చిన్నస్వామి మీద ప్రేమ కోసం వెళ్తే కూడా ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు మనల్ని పిలుస్తారు, ఎవరు మనకు ఆ పూట ఏదైనా ప్రసాదం అమ్మగారిలో పెడతారు అనేటువంటి ఆలోచన కొంతమంది భక్తుల్లో రాకబట్టి తాకిడి తగ్గింది. ఏమో కుటుంబం అందరూ ఉంటారు కానీ ఏమో పెద్ద స్వామి అమ్మగారు లేరు కాబట్టి వాళ్ళు ఎలా మనతో వ్యవహరిస్తారు అనేటువంటిది. కాబట్టి ఈరోజు పీఠాధిపతిగా, అంటే సమతానంద స్వామి వెళ్ళిన తర్వాత పట్టాభిషేకం కూడా నేను చేసుకోలేదు. ఆయన వెళ్ళినా కూడా నేను ఆ సింహాసనానికి ఎక్కలేదు, ఆ కిరీటాన్ని నా తల మీద పెట్టుకుని ఊరేగలేదు. ఎందుకంటే లేని శరీరం మాత్రమే, సమతానంద స్వామి మాత్రం కాదు. ప్రస్తుతానికి పీఠంలో ఉత్తర పీఠాధిపతిగా నాకు నేను అనుకుంటున్నా, ప్రస్తుతానికి పీఠాధిపతి నేనే కాబట్టి పీఠాధిపతిగా సర్వ హక్కులు సర్వ నిర్ణయాలు చేసే బాధ్యత నాకుంది. కాబట్టి శాశ్వతంగా దుర్గా మహాపీఠంలో కుటుంబ ప్రాధాన్యతను ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాను అని చెప్తున్నా. విన్నారు మీరు ఎప్పుడు రావాలనుకున్నా దుర్గా పీఠం మీది, సమతానంద స్వామి మీ గురువమ్మ గారు మీ తల్లి, చిన్నస్వామి మీ యొక్క పుత్ర సమానుడు, చిన్నస్వామి మీ అందరి ముందు చూపు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి అడ్డు ఆపు లేకుండా పీఠం మీది అన్న భావంతో మేరకపై నుంచి రావచ్చు. ఇది నేనున్నంత వరకే కాదు, దీనికి తగినటువంటి ప్రణాళికలు కూడా భవిష్యత్తులో తయారు చేస్తాం. కుటుంబం ఎంతైనా ఉండొచ్చు, వారు పీఠంలో భాగమే, కానీ హక్కులు చలాయించడానికి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు అవకాశం ఉండదు. దుర్గా పీఠానికి శాశ్వతమైన హక్కుదారులు పీఠం మీద భక్తి ఉండేటువంటి భక్తులు మాత్రమే అని కూడా చెప్తున్నాను ఈరోజు. ఆఖరికి కుర్చీలో కూర్చొని చిన్నస్వామి తప్పు చేసిన, స్వామి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి దండించగలిగేటువంటి హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు కూడా భక్తులకి ఈ రోజు అందరికి అప్పచెప్తున్నాను ఈరోజు. అయితే ఈ రోజు ఒక తీర్మానం చేశాను. ఏంటని? పీఠంలో కుటుంబ ప్రాధాన్యతను పూర్తిగా ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 5వ నెలలో 25వ తారీఖు నాడు పీఠంలో ఆంజనేయ స్వామి వార్షికోత్సవం, పెద్ద స్వామి సమతానంద స్వామి వారి గురువు గారు బారక దాసు గారి యొక్క ఆరాధన, ఈ పక్కన యజ్ఞశాల ఉంది కదా, అది ప్రారంభోత్సవం. అది ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతి ఆదివారం కూడా లలితా సహస్రనామంతో పీఠంలో యజ్ఞం జరుగుతుంది. 5వ నెలలో మళ్ళీ కార్యక్రమం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎవరెవరికి కబుర్లు పెట్టమంటారు, ఎవరెవరు ఫోన్లు చేసి నాకు చెప్పండి అంటారు. అప్పుడు చెప్తే గాని రామంటారు. ఒకసారి చెయ్యొద్దండి, ఒక్కసారి చేతులు ఎత్తారు. అందువల్ల చక్కగా ఒకటి గుర్తు పెట్టుకుందాం. నా ఉద్దేశం అంతా ఏంటి తెలుసా? మనం కోరి పిలిస్తే బంధువులు అవుతారు, తెలుసుకొని వస్తే ఆత్మీయులు అవుతారు. ఆత్మీయులు అంటే ఆత్మతో సంబంధం ఉండే వ్యక్తులు. ఇప్పుడు కబుర్లు పెట్టాను అనుకోండి, జస్ట్ సంబంధం బంధం కూడా కాదు, సంబంధం అంటించుకున్న బంధం అని. కానీ ఆత్మీయత అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఇద్దరు వ్యక్తులు ఏ ఒక్కరైనా పోయినంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. ఈ పీఠానికి నేను సంబంధికులు సంపాదించకూడదు, ఆత్మీయులు సంపాదించాలి. అంటే నేను కబుర్లు పెడితే వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చేవాళ్ళు నేను చూడాలనుకుంటాను. మరి అందుకు 5వ నెలలో మళ్ళీ యజ్ఞశాల ప్రారంభం, మళ్ళీ పీఠం వార్షికోత్సవం అప్పుడు బాగా జరుగుతాయి. అప్పుడు కూడా
మళ్ళీ పీఠానికి కొత్తగా పరిచయమైన వారు మళ్ళీ కొంతమంది వచ్చి కలుస్తుంటారు. వారందరూ కూడా దుర్గాపీఠం కుటుంబ సభ్యులు. దుర్గాపీఠం అంటే భక్తుడు భగవంతుడు కాదు. భక్తుడికి భగవంతుడు కూడా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి. భక్తుడికి భగవంతుడు కూడా కొద్ది దూర్భారాలు, కొద్దిగా అంటిముట్లు ఉన్నాయి. కానీ తల్లి పిల్లల యొక్క బంధానికి ఏం లేదు. ఈ రోజు చిన్నస్వామికి మీకు కూడా ఉన్నది అదే, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల చక్కగా అదే రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ, శ్రవణ చైతన్యానంద చిన్నస్వామి కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆ సద్గురు పరమాత్మ యొక్క ఆశీస్సులు, ఆ దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటూ జై హింద్.